దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో నయనతార పేరు కూడా ఉంటుంది. ₹1 కోటి తీసుకున్న తొలి కథానాయికగా నయన ఖ్యాతిగాంచింది. ఆ తర్వాత కోటి అనే పదం చాలా మామూలైపోయింది. నయన కెరియర్ మహా అయితే ఇంకో 2 ఏళ్లు ఉంటుందేమో. ఈలోగా చేతికందినంత సంపాదించుకోవాలని నయన పెద్ద స్కెచ్చే వేసింది. అందుకే ఇప్పుడు బంపర్ ఆఫర్ పెట్టిందట. ఎలాంటి కథతో అయినా రండి, కానీ అడిగినంత పారితోషికం ఇవ్వండి అంటూ నిర్మాతలకు సంకేతాలు పంపిందట. దాంతో నయనతార ఇంటి ముందు క్యూ ఎక్కువైంది. ఆమె కోసం కథలు చెప్పడానికి డైరెక్టర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే రెమ్యూనరేషన్ విని భయంతో పరుగులు పెడుతున్నారట. సినిమా రేంజ్ ని బట్టి పారితోషికం ఫిక్స్ చేస్తుందట నయనతార. ఈ మధ్య ఓ డైరెక్టర్ డర్టీ పిక్చర్ లాంటి కథ వినిపించాడట. అందులో బోల్డ్ సీన్స్ బోల్డ్ అని ఉన్నాయట. ఈ సినిమాలో నటించడానికి నయన ఒప్పుకుంది. కానీ 2.5 crores రెమ్యూనరేషన్ అడిగిందట. దాంతో నిర్మాత కంగు తిన్నాడు. నయన ఎలాంటి కథనైనా ఒప్పుకుంటుందని, అయితే పారితోషికమే ముఖ్యమని తేలిపోయింది. డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు గాని అన్నీ చేయాలనుకోవడం పొరపాటే కదా. ఇప్పటి వరకు నయన పెంచుకున్న ఇమేజ్, తెచ్చుకున్న పేరు గంగపాలవ్వడం ఖాయం. మరి ఈ నిజం నయన ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.